ఉన్నప్పుడు యాసావు అంటాడు, మనం కలిసి వెళదాము, నేను మీకు ముందుగా నడుస్తాను రమ్మన్నప్పుడు యాకోబు అంటాడు, చదవండి అక్కడ ఉన్నటువంటి లేఖన భాగంలో, లేదు నా మందలలో పాలిచ్చేటువంటి ఉన్నాయి, నా మందలలో చిన్నపిల్లలు కలిగినటువంటి ఉన్నాయి, నా పశువుల్లో దయచేసి నేను ఒక్క దినమే వాటిని నడిపిస్తే మంద అంతయు కూడా చచ్చిపోతుంది కనుక దయచేసి నువ్వు ముందుగా వెళ్ళుము, నేను నా మంద నడిచేటువంటి నడకను బట్టి వాటికి ఉన్నటువంటి శక్తిని బట్టి నేను వాటిని నెమ్మదిగా నడిపిస్తాను అంటాడు. అంటే యాషావు తనకున్నటువంటి మందని ఎలా నడిపిస్తాడు అని అంటే లాక్కుని వెళ్ళిపోయే రకం, లేదంటే ఈడ్చుకుని వెళ్ళేటువంటి రకం. అది చచ్చినా వానికి అవసరం లేదు, అది పోయినా వాడికి అవసరం లేదు. కానీ యాకోబు అలాంటి వాడు కాదు. యాకోబు నడిపింపు ఎలా ఉంటదంటే ఎత్తుకుని మోసుకుని వెళ్ళేటువంటి రకం, తీసుకుని వెళ్ళేటువంటి రకం, నడవలేకపోతే వాటిని భుజాల మీద ఎత్తుకుని పట్టుకుని వెళ్ళేటువంటి రకం. కనుక ఏ నడిపింపులో నీవు ఈ రోజున